ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాది దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను తన సమాధానముతో నింపునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనమునై ఉన్నది. ఈ వాగ్దానం ఈ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ఇశ్రాయేలీల రాజు అయినటువంటి ఆహాబు యెజెబెలు యొక్క పరిపాలన కాలంలో ప్రియా దేవుని బిడ్డలారా ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు సారెపతు విధవరాలకు ఇచ్చిన వాగ్దానంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క ఆహాబు మరి ఈ యొక్క యెజెబెలు వీరి యొక్క పరిపాలన బహు దుర్మార్గమైనటువంటి పరిపాలనగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. వీరు చేసేటటువంటి పాపాలు అధికముగా మించినవిగా చాలా ఎక్కువ దుర్మార్గపు పాపాలు వీరు చేసినట్లు దేవుని వాక్యములో రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 29 నుండి 34 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఆహాబు యెజెబెలు యొక్క దుర్మార్గపు క్రియలను బట్టి, వారు చేసినటువంటి విస్తారమైన పాపాలను బట్టి, దేవునికి విరోధమైనటువంటి కార్యాలను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా భయంకరమైనటువంటి కరువు ఆ దినాల్లో వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే వీరు చేసేటటువంటి పాపాలకు దుర్మార్గాలకు మరి అక్కడ మనం చూస్తున్నప్పుడు అక్కడ మరి అడ్డు ఆపు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. వీరిని ప్రశ్నించేవాడు ఆ దినాల్లో లేడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రశ్నించేవాడి యొక్క పని అయిపోయినట్లే. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడే ప్రకృతి ద్వారా ఈ యొక్క ఆహాబుకు ఇజ్రాయేలుకు మరి అదేవిధంగా మరి యెజెబెలుకు ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఆహాబు యెజెబెలు అదేవిధముగా వారితో ఏకీభవించి వారికి అనుకూలంగా వారు చెప్పినట్లు దేవునికి విరోధమైన పనులు చేస్తున్న ఇశ్రాయేలుకు బుద్ధి చెప్పడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు, దేవుడు ఉద్దేశించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అటువంటి పరిస్థితుల్లో ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఈ సారెపతు విధవరాలకి ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ వాగ్దానమును దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా సీదోనులోని సారెపతు అనే ఊరిలో నివాసం ఉంటున్నటువంటి బేద విధవరాలకి దేవుడిచ్చిన వాగ్దానమునై ఉన్నది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈమె ఇశ్రాయేలీయులు కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈమె వేరే విశ్వాసానికి చెందిన ఒక బేద విధవరాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయం మనకి లూకా సువార్త 4వ అధ్యాయము 24 నుండి 27 వరకు రాయబడిన సువార్త వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువారు నజరేతులో సమాజ మందిరములో ప్రియా దేవుని బిడ్డలారా ఆయన వాక్యాన్ని ఆయన పఠిస్తున్న సందర్భంలో, చదువుతున్న సందర్భంలో ఆ వాక్యం చదివిన తదుపరి ఆయన గురించి అక్కడ ఉన్నటువంటి ఆయా మరి జనసమూహాలు అదేవిధముగా ఆయా వ్యక్తులు రకరకాలుగా వారు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆ సందర్భంలో యేసు ప్రభు వారు ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క విషయాన్ని అక్కడ ప్రస్తావించినట్లు మనం చూస్తుంటాం. ఏ విషయం అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి సీదోనులోని సారెపతు ఆ ఒక విధవరాల గురించి అక్కడ యేసు ప్రభు వారు ప్రస్తావించినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు పక్షపాతి కాడు. ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నానంటే, మరి అక్కడ ఇశ్రాయేలీయులు ఉన్నారు కదండి. ఇశ్రాయేలీయుల్లో కూడా ఎంతోమంది దేవునికి నమ్మకంగా ఉంటున్నవారు లేకపోలేదు. మరి వారికి దేవుడు వాగ్దానం ఇవ్వాలి కదా. మరి ఈ యొక్క సీదోనులో ఉన్నటువంటి సారెపతు విధవరాలకి ఈ వాగ్దానాన్ని దేవుడు ఇవ్వడమేటి అనేటటువంటి ఆలోచన మీకు కలగవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు పక్షపాతి కాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తారు. అయితే ఆయన మాటకి ఎవరు ప్రాముఖ్యతనిస్తూ ఉంటారో
వారి ఎడల ఆయన ఒక గొప్ప ఇటువంటి ప్రేమను ఆయన కలిగి ఉన్నారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. కనుక ఆయనకి వారు వీరని కాదు కానీ అందరినీ ఆయన ప్రేమిస్తూ ఉంటారు. అయితే ఆయన మాట తన ప్రవక్తల ద్వారా చెప్పేటప్పుడు ఆ మాటను నమ్మేవారిగా ఎవరైతే ఉంటారో వారి పట్ల అద్భుతాలు చేసే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు పక్షపాతి కాడని మనం మొట్టమొదటి తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుడు ఉన్నాడనే విశ్వాసాన్ని కలిగి ఆయన చూస్తున్నాడనేటటువంటి భయముతో కూడినటువంటి జీవితాన్ని జీవించుచు ఆయన దృష్టికి ప్రియా దేవుని బిడ్డలారా నీతిగా నడుచుకుంటారో వారిని ఆయన అంగీకరించు దేవుడై ఉన్నాడని అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34-35 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అందులో భాగంగానే దేవుడు తన ప్రవక్తను పోషించుటకు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు నియమించినటువంటి స్త్రీగా ఈ యొక్క సీదోనులోని సారెపతు అనే ఊరిలో ఉన్నటువంటి ఈ యొక్క మరి విధవరాలను దేవుడు ఏర్పరచుకున్నట్లు, ఆ భేద విధవరాలను ఏర్పరచుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం తప్పక గమనించాలి. దేవుడు తన సేవకులను లేక దేవుడు తన ప్రజల అవసరతలను ప్రియా దేవుని బిడ్డలారా ఆయన తీర్చేందుకు ధనికులనే కాదు, ఆయన బీదలను కూడా వాడుకునే దేవుడై ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించాను. తన సేవకుల అవసరతలు తీర్చడానికి తన ప్రజల అవసరతలు తీర్చడానికి ధనికులనే కాదు, ఆయన బీదవారిని కూడా ఆయన వాడుకునే దేవుడై ఉన్నాడనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1-4 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈమె దగ్గరకు ఏలియా ప్రవక్తను దేవుడు పంపినటువంటి ఆ ఒక సందర్భంలో మనం చూస్తున్నప్పుడు అప్పటికే ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు దేశమైనటువంటి షోమ్రోనులో కరువు అనేది విలయతాండం చేస్తూ ఉంది. ఈ విషయాన్ని గమనించాను. ఈ విషయం మనకు రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 7లో మనం చూస్తూ ఉంటాం. కొంతకాలమైన తరువాత అనే మాటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే కొంతకాలమైన తరువాత ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతమైనటువంటి ఈ యొక్క సీదోనులో ఉన్న సారెపతు అనే ఊరికి ఏలియా ప్రవక్తను దేవుడు వెళ్ళమన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అప్పటికి ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ ఆమె పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆమె ఊరి యొక్క గవిని యొద్ద కట్టెలు ఏరుతూ ఉందంట. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కట్టెలు వేరుతూ ఉంటే ఏలియా ప్రవక్త ఆమె దగ్గరికి వెళ్ళి మొదట నీళ్లు ఆయన అడిగాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. తరువాత ఒక చిన్న అప్పము చేసి పెట్టమని ఆమెకి మరి చెప్పుటను జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఆమె ఏలియా ప్రవక్త యొక్క మాటకి జవాబుగా ప్రత్యుత్తరంగా ఆమె ఏం చెప్పిందంటే, మేము చావకముందు పట్టెడు మరి పిండి కొంచెము నూనె ఉంది, దానిని మేము అప్పముగా చేసుకొని తినాలని మేము అనుకున్నాము అని ఏలియా ప్రవక్తతో చెప్పగా ఏలియా ప్రవక్త ఏమన్నాడంటే, ముందు నాకు చేసి మీరు పెట్టండి అని ఆయన చెప్పినట్లు మనం చూస్తుంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. ఏలియా ప్రవక్త ఎప్పుడైతే ఈ మాట చెప్పారో ఏలియా ప్రవక్త మాటని ఆమె దేవుని మాటగా ఆమె గుర్తించి గౌరవించి ప్రియా దేవుని బిడ్డలారా ఏలియా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట దేవుడే తనకు చెప్పాడనే రీతిలో ఆ మాటకి ప్రాముఖ్యతనిచ్చి ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క ఆ మాట ప్రకారంగా చేయడానికి ఆమె ముందుకు వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అలా వచ్చినటువంటి సందర్భంలోనే దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా ఆమెకి ఇస్తున్న వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వారి ఆకలిని తీర్చే వారికున్న ఆహారము అదే ప్రియా దేవుని బిడ్డలారా, ఇది తినిన తరువాత వారికి ఆహారము ఇక ఉండదు. ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు వారికి ఆహారము కూడా ఇక దొరకదు అని మనం తప్పక తెలుసుకోవాలి. అక్కడ వాక్య వచనాల ద్వారా మనకి ఈ విషయాలు తెలియపరచబడతాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఏలియా కాలంలో వచ్చినటువంటి ఆ కరువు గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అది ఒకరోజు కరువు కాదు, ఒక నెల కరువు కాదు, ఒక సంవత్సరము కరువు కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, 3.5 సంవత్సరాల కరువు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17లో ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 14లో మనం చూస్తున్నప్పుడు భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే
ఏలియా ప్రవక్త ద్వారా దేవుని మాటకి ఆమె విధేయత చూపి లోబడి దేవుడి మాటగా ఆమె గుర్తించి గౌరవించి ఆ మాట ప్రకారంగా ఆమె చేసిందో ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి ఆమె యొక్క మరి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఏమండి ఏ రకమైనటువంటి ఆ ఒక ఆహారపు ఆ కొరత అనేది ఏర్పడలేదు, అది తక్కువ కాలేదు ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఏమండి తొట్టిలో పిండే తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అది అయిపోలేదు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఆ కరువు పోయేంత వరకు ఏమండి కడుపు నిండా ఏమండి భోజనాన్ని వారు ఏమండి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని వారు దేవుని ద్వారా పొందినట్లు దేవుని వాక్యంలో చూస్తుంటాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 15, 16 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆయన మనల్ని పోషించే దేవుడు. ఈ విషయాన్ని గమనించండి. ఏమండి అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందర్భ విషయాలన్నీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏమండి దుర్మార్గులకు బుద్ధి ఎలా చెప్పాలో ఆయనకి తెలుసు ప్రియా దేవుని బిడ్డలారా. బేదలకు ప్రియా దేవుని బిడ్డలారా ఎలా న్యాయము చేయాలో ఆయనకి తెలుసు ప్రియా దేవుని బిడ్డలారా. వారి యొక్క ఆకలిని ఎలా తీర్చాలో ఆయనకి తెలుసు. ఆయన ప్రవక్తలను ఎలా కాపాడుకోవాలో ఆయనకి తెలుసు. ఏమండి వారిని ఎలా పోషించుకోవాలో కూడా ఆయనకి తెలుసు. ఈ విషయాలు గమనించండి. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ విధవరాలకి ప్రభు ఇచ్చినటువంటి ఏలియా ప్రవక్త ద్వారా ఇచ్చిన వాగ్దానము ఏమండి దేవుడు నెరవేర్చి కరువు పోయేంత వరకు ఏ రకమైన కొదువ లేకుండా అద్భుత పోషణ దేవుడు అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ వాగ్దాన వివరణ ద్వారా మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఏమండి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఏమండి మరి మన పట్ల ఆయన అద్భుత కార్యాలు చేయాలి. అద్భుతమైన తన సహాయాన్ని మనం పొందుకునేటటువంటి ఆ ఒక ఏమండి ఆ పరిస్థితిని మనం ఏమండి అనుభవించాలంటే ప్రియా దేవుని బిడ్డలారా తప్పక తన యొక్క సేవకుల ద్వారా ఏమండి మరి ఆయన చెప్పిన మాటలకి మనం ప్రాముఖ్యతనివ్వాలి. ఆ మాటలకు మనం లోబడగలిగినప్పుడు, ఆ మాటల ప్రకారంగా మనం చేయగలిగినప్పుడు ఏమండి అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా అద్భుతాలు చేసి ఏమండి మన అక్కర తీర్చే దేవునిగా ఆయన ఉంటానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మనం తలపెట్టే కార్యాలను ఆయన సఫలపరిచే దేవునిగా ఆయన ఉంటానని ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి మరి ఏ ఒక్క విజయాల కొరకు మనం ఆశిస్తూ ఉన్నామో ఆ విజయాలను మనకు దయచేస్తానని ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మన యొక్క మానసిక పరిస్థితులపై మనకి జయమిస్తానని ఈ ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మన యొక్క ఏమిటి భవిష్యత్తును గూర్చినటువంటి చింత, విచారము, దిగులుని కూడా ఆయన దూరపరుస్తానని ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి దేవునికే ప్రతి పరిస్థితులను మనకు అనుకూలముగా మేలుకరముగా మార్చగలిగిన శక్తి సామర్థ్యాలు దేవునికే ఉన్నాయి. గనుక దేవుని యొక్క వాక్యానికి లోబడదాం. ఆయన మాట ప్రకారంగా మనం ముందుకు వెళ్దాం. ఆయన మాట ప్రకారంగా మనం చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, తద్వారా కలిగే ఏమండి దీవెనలు మనం పొందుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానములు ఉన్న ఆశీర్వాదాలు ప్రభు మీకు దయచేయనుగాక. రండి సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా అయ్యా ఇగో ప్రభువా, ఎన్నో ఆదరణకరమైనటువంటి మాటలు నీ వాక్య వెలుగులోంచి నీ ప్రజలకు ఈ విధముగా తెలియపరుస్తూ వారి విశ్వాసాన్ని బలపరచడానికి ప్రభువా మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప అయా ఇగో ప్రభువా మరి నడిపింపు, ప్రేరణ అయా ఈ పరిచర్యను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. విన్న మా ప్రియులందరినీ దీవించి ప్రభువా ఈ యొక్క వాగ్దాన వివరణలో ఉన్న ప్రతి దీవెన యేసుక్రీస్తు నామములో వారికి దయచేసి దినమంతి మీ సన్నిధి కాపుదల భద్రత ఇచ్చి వారి తలపెట్టే కార్యాలు సఫలపరచమని ప్రభువా వారి ప్రయాణాల్లో వారికి మీరు తోడుగుండి తద్వారా మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్.